గుడ్ మార్నింగ్ నుండి గుడ్ నైట్ వరకు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా. సో ఆ పనులన్నింటినీ ఇంగ్లీష్లో ఎట్లా వాడాలి, మన భాషలో అయితే మనకు వస్తాయి, కానీ వాటిని ఇంగ్లీష్లో ఏ రకంగా చెప్పాలి అనేది ఒక 20 వాక్యాలు ఈ వీడియోలో చూద్దాం. వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఆ లాంగ్వేజ్ అనేది ఫ్లూయెంట్గా వస్తుంది, తొందరగా నేర్చుకోవడానికి వీలవుతుంది. రైట్. Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language Treasure. Okay, the first one is నేను 7 గంటలకి లెగుస్తాను. I wake up at 7. నేను 7 గంటలకి లెగుస్తాను. I wake up at 7. I wake up at 7. The second one is నేను స్నానం చేస్తాను. I take a shower. I take a shower. Alright, the next one is నా పడక సర్దుతాను. నా పడక సర్దుతాను. I make my bed. I make my bed. The next one is నేను కాఫీ త్రాగుతాను. I drink coffee. I drink coffee. The next one is నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. I eat breakfast at home. I eat breakfast at home. The next one is నా ఫోన్ చూస్తాను. I check my phone. I check my phone. అంటే యూజువలీ సాధారణంగా పొద్దున్న లేయగానే మెసేజెస్ ఏమైనా ఉన్నాయా, కాల్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఉందా అని ఫోన్ చెక్ చేస్తుంటాం కదా, అది. రైట్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను వార్తలు చదువుతాను. చాలామందికి ఈ హ్యాబిట్ ఉంటుందిగా, పొద్దున్న లేయగానే న్యూస్ పేపర్ చదివేసేయటం. సో నేను వార్తలు చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్. ఐ రీడ్ ద న్యూస్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను స్కూల్కి బయలుదేరుతాను. ఐ లీవ్ టు స్కూల్. ఐ లీవ్ టు స్కూల్. ఓకే. ఆల్రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను బస్సు తీసుకుంటాను. ఐ టేక్ ద బస్. ఐ టేక్ ద బస్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను స్కూల్ వరకు నడుస్తాను. నేను స్కూల్ వరకు నడుస్తాను అంటే బస్సు దిగగానే బస్ స్టాప్ నుండి స్కూల్కి నడవాల్సి వస్తుంది. సో నేను స్కూల్ వరకు నడుస్తాను. ఐ వాక్ టిల్ ద స్కూల్. ఐ వాక్ టిల్ ద స్కూల్. రైట్. రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు వాతావరణం చాలా బాగుంది. ద వెదర్ ఈజ్ వెరీ నైస్ టుడే. ద వెదర్ ఈజ్ వెరీ నైస్ టుడే. ద వెదర్ ఈజ్ వెరీ నైస్ టుడే. ఓకే. రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ బయట వర్షం పడుతోంది. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను నా గొడుగు మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మై అంబ్రెల్లా. ఐ ఫర్గాట్ మై అంబ్రెల్లా. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను సరుకులు కొనాలి. నేను సరుకులు కొనాలి. ఐ నీడ్ టు బై గ్రాసరీస్. ఐ నీడ్ టు బై గ్రాసరీస్. ద నెక్స్ట్ వన్ ఈజ్ దుకాణం మూసివేసి ఉంది. దుకాణం మూసివేసి ఉంది. ద స్టోర్ ఈజ్ క్లోజ్డ్. ద స్టోర్ ఈజ్ క్లోజ్డ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు టైం ఎంత అయ్యింది. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. ద నెక్స్ట్ వన్ ఈజ్ దాదాపు మధ్యాహ్నం అవుతోంది. ఇట్స్ ఆల్మోస్ట్ నూన్. ఇట్స్ ఆల్మోస్ట్ నూన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు చాలా ఆలస్యం అయ్యింది. నాకు చాలా ఆలస్యం అయ్యింది. ఐఎమ్ రన్నింగ్ లేట్. ఐఎమ్ రన్నింగ్ లేట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను బాగా అలసిపోయాను. ఐ యామ్ వెరీ టైర్డ్. ఐ యామ్ వెరీ టైర్డ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ నేను రాత్రి బాగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్. I slept well last night. All right? Okay.
సో ఇంతవరకు నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నా. నోటితో చెప్పారని భావిస్తున్నా. నోటితో చెప్పటం వల్లనే నోటికి ప్రాక్టీస్ అవుతుంది. రైట్. హోప్ యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ వెల్ విత్ మీ. ఇజ్ ఇట్? సో మరికొన్ని వాక్యాలు ఈ విధంగా డైలీ రొటీన్లో డైలీ మనం చేసే పనులను బట్టి మరికొన్ని చిన్న చిన్న వాక్యాలు ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుందాము. వాటిని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయడము నేర్చుకుందాం. ఆల్రైట్. ఓకే. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video.